ఇంకా సెల్ఫ్ కొడితే బండి స్టార్ట్ అవుతలేదు. మెకానిక్ షాప్ అన్న అయితే కాల్ చేసిండు, ట్యాంకీ కింద కాయిల్స్ అవి పోయినాయి అంట, అందుకే బండి స్టార్ట్ అవుతలే అన్నాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నా బండి ఖరాబ్ అయ్యి ఒక 2 days అవుతుంది. అది బ్యాటరీ సెల్ఫ్ ఎంత కొట్టినా లేస్తలేదు. అట్లని మా దోస్తు అని బండి మీద అయితే త్రో కొట్టుకొని అయితే పోతున్నాం. లేచిండా ఇడు లేవలేడు. ఏమైందిరా ఇంకెంతసేపు? पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो, लेकिन नहीं. జల్ది లేవురా, సపరేట్ రూమ్ తీసుకున్న మాత్రం లేకపోతే అన్నం గిన్నం అంతా వండుకోవాలి. వెళ్ళి సో నా బైక్ అయితే ఏడుందన్నమాట. దీనికి మొత్తం తీయాలి. అమ్మా మస్తు కష్టం అవుతుంది. 2 days బండి నడపకపోతే మొత్తం ఎట్లనో ఉంది. చలో బండి అయితే బయటికి తీసేసాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. చూడరు స్టార్ట్ అవుతలేదు. బండి అయితే న్యూట్రల్లోనే ఉంది. సో చూడరు సెల్ఫ్ ఎంత కొట్టినా స్టార్ట్ అవుతలేదు. ఇదే ప్రాబ్లం. అసలు ఇదేం ప్రాబ్లమో మనం మెకానిక్ షాప్ పడికి పోయి తెలుసుకున్నాం. సో సో మా దోస్తు వాడు వస్తుండీ. ఇక్కడ ఒక 10-15 minutes అయితే ఆగినాం. వాడు ఇప్పుడు వస్తుండు దెంగి తినేసి. ఎంతసేపు రా అన్నం దీన్నికే? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. ఫైర్ నన్నాడు బండి ఎక్కువ. సో దీన్ని తీసుకొని చక్కగా మెకానిక్ షాప్ కాడికి అయితే పోదాం. బండికి త్రో కొట్టుడు అయితే స్టార్ట్ అయింది. ఒక మావాడు త్రో కొడుతుంది. ఫోన్లే ఇవ్వండి. కొట్రా లంజోడ్కా. గుద్దల్లంబా ఈ బండికి ఖరాబ్ అయితే. నో ABS, మళ్ళీ ABS ఫెయిల్డ్ గదికి ఇది వస్తుంది. ఇంకా సెల్ఫ్ కొడితే బండి స్టార్ట్ అవుతలేదు. బండి సెల్ఫ్ కొట్టంగానే బ్యాటరీ అయితే డౌన్ అయిపోతుంది. అట్లానే ఇప్పుడు మనం చక్కగా మెకానిక్ షాప్ పోదాం. ఫస్ట్ అయితే మనం టిఫిన్ అయితే చేద్దాం. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి త్రో కొట్ట అంటే మనకి ఫస్ట్ ఆకలి అవుతుందంట. సో చక్కగా వచ్చేసినాం టిఫిన్ సెంటర్కి. సో ఫటాఫట్ వచ్చి టిఫిన్ అయితే తీసినాం. నేను మా దోస్తువాడు, ఇంకొకడు అయితే ఆడ తింటలేడు. సో త్రో కొట్టు అంటే ఆకలి అవుతుంది అన్నాడు. సో ఒక దోశ తిన్నాక మంచిగా త్రో కొడతాడు. పోయి దెంగి తినేసాం. మెకానిక్ షాప్లో వైరింగ్ ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం. చక్కగా త్రో కొడితే బండి అయితే స్టార్ట్ అయింది మామ. అది పెట్రోల్ అయిపోతున్నట్టు అవుతుంది. రప అయితే పోయినా. అట్లా అని ఇప్పుడైతే పెట్రోల్ అయిపోతున్నట్టు అవుతుంది. అది మెల్లగా ఎంత రేస్ చేసినా పోతలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఇట్లా బండి స్టార్ట్ అయిందని 1 kilometer అయితే వచ్చేసిన. అట్లా అని ఒక చిన్న గల్లీ ఉండి ఆడ బండ అయిపోయింది. మళ్ళీ త్రో కొడుతుండు బాయ్. ఇప్పుడు మెకానిక్ షాప్ కాడికి కొనికి ఒక 500 meters ఉంటుంది. మెకానిక్ షాప్ కాడికి పోదాం. అయితే ఇప్పుడు మెకానిక్ షాప్ కాడికి అయితే వచ్చేసిన. లోపలికి పోయి అన్నకైతే అడిగిన. బండి అయితే ఇక్కడ పెట్టేసేయమన్నాడు. పెట్టిన. సో బండి ఏం ప్రాబ్లం ఉందో మీరు నైట్ రాలి, ఇప్పుడు బండి పెట్టేసి నైట్ వస్తే చెప్తా అని చెప్పిండు అన్న. సో బండి అయితే మెకానిక్ షాప్ కాడ పెట్టి ఫిక్స్ అవుతుంది. ఛాయ్ తాగేసి ఆడ కూర్చుంటే మా పిల్ల ఫోన్ చేసి జల్దీ నువ్వు మెట్రో స్టేషన్కి రా, నేను వస్తున్నా అన్నది. ఇప్పుడు ఆడిపోయినాక ఆమె ఏం ప్రాబ్లం వచ్చిందో దానికి జల్దీ రా అనిపించింది. సో ఇప్పుడు జల్దీ పోయి మా పిల్లని అయితే కలిసేద్దాం. ఫటాఫట పోయి మా పిల్లని అయితే పికప్ చేసుకున్నామమ్మా. ఖాళీ ఆమె ఇంటికి తీసుకొని పాడ్ గిడి కొడితే పాడ్ కొడుతుంది, లేకపోతే నేను మా ఫ్రెండ్స్ కొడతాం. ఆమె వర్కే వేసుకుంటుంది. వర్క్ ఏమనుకుంటురా, సాఫ్ట్వేర్ జాబ్. ఆమె హోమ్ ఫ్రమ్ వర్క్ అయితే పెట్టుకొని మా ఇంటికి అయితే వస్తుంది. సో ఆమె నా పక్కన కూర్చొని నేనైతే పాడు కొడుతున్నా.
టైం పాస్. కానీ పిల్లని పక్కన పెట్టుకొని పాడు కొడితే కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బై ఫీల్ అయితే. అందుకే ఆమె ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంది, నేను పాడు కొడుతున్నా ఖాళీ. ఆమెను అయితే గుద్దల్దం చేసేసిన అనుకో, ఆమెకి నెత్తి పట్టుకుంది. మీకు కనిపిస్తలేమో, ఆమెకి సోషల్ మీడియా అంటే చాలా భయం. 2 hours later. సో నేను మార్నింగ్ బండి మెకానిక్ షాప్లో పెట్టేసి మా పిల్లతోటి తిరిగి ఇంట్లో కూర్చొని పాటు కొట్టేసి నైట్ టైం వచ్చేసి 9 అవుతుంది. అంటే మెకానిక్ షాప్ అన్న అయితే కాల్ చేసిండు, ట్యాంకీ కింద కాయిల్స్ అవి పోయినాయి అంట, అందుకే బండి స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు మెకానిక్ షాప్ కాడికి పోదాం, ఏమేమి ప్రాబ్లం ఉంది, బండి స్టార్ట్ అయిందా లేదా చూద్దాం. బండి చేపియనికే 3000 అంట, అసలు ఏం ప్రాబ్లమో ఏంటో. సో మెకానిక్ షాప్ కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి పోయినాక బైక్ ప్రాబ్లం ఏంది అదేందని మొత్తం కనుక్కుందాం. సో బండిలో ఇది ఒక్కటే ఖరాబ్ అయిందంట, 2500 మొత్తం. దానికి బ్యాటరీ ఛార్జ్ దానికి దీనికి మొత్తం కలిపి 2700 అయితే అయ్యింది. సో ఇప్పుడు బండి అయితే మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గేర్లా. అది ఏం కాదు, స్టార్ట్ చేయి. అయిపోయింది. సో చూసి వర్క్ మొత్తం అయితే అయిపోయింది అమ్మంది. ఇంకా ఏ टेंशन भाई, और एक बार टेंशन और किधर भी लड़की के पास गया, रुक गई तो दम नहीं अकेली बैठती. బండి అయిపోయిందని మెకానిక్ షాప్ వాడు ఫోన్ చేస్తే చక్కగా పైసలు తీసుకొని మా దోస్తు చేపియానికి ఒక 3000 బాయ్ చేపించుకొని ఇప్పుడు బండి అయితే నడుపుతున్నా. నాకు బండి 3 days లేకపోతే ఫుల్ మస్తు బాధ అయింది, మస్తు అంటే మస్తు. కానీ ఇప్పుడైతే నేను మా దోస్తులు ఇంటికి అయితే పోతున్నాం. మేము ఒక్కొనే పిలిచిన వాళ్ళిద్దరు వచ్చారు. సో ఫైనల్గా అయితే బండికి అయితే మస్తు వేసారు. పికప్ ఫస్ట్ ఎట్లా ఉంది అట్లే ఉండే పికప్. అంటే కాయిల్ ఒకటి ట్యాంకీ కింద ఉంటాయంట మామ, ఆ ట్యాంక్ ఒకటే, అది కాయిల్ ఒకటే ఖరాబ్ అయింది. అట్లే కొన్ని అదివి గేర్లు ఉంటే స్టార్ట్ అవుతలేదు బండి, అట్లా అని చేయించుకున్న అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.